వేములవాడ రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలపక్ష నేతలు తప్పుబట్టారు. ఆలయ పునర్నిర్మాణం గురించి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. సర్కారు తీరును నిరసిస్తూ ఇవాళ వేములవాడ బంద్కు పిలుపునిచ్చారు. రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలపక్ష నేతలు తప్పుబట్టారు. ఆలయ పునర్నిర్మాణం గురించి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, సర్కారు తీరును నిరసిస్తూ ఇవాళ వేములవాడ బంద్కు షాప్ యజమానులంతా కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, గుడ్ మార్నింగ్. ఇటు ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తోంది. ఎందుకంటే జూన్ 15 వరకు ఆలయానికి సంబంధించి పూజలు యథావిధిగా జరిగినా కానీ దర్శనం మాత్రం భీమేశ్వర ఆలయంలో ఇస్తామని సమాచారం వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం అంతా కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నారు, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం విషయానికి వస్తే ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. కనీసం మరి అభివృద్ధికి మేము వెనక వీళ్ళు చేస్తున్న అభివృద్ధికి మేమేం తిరగ పెట్టాం, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కనీసం డిపిఆర్ లేదు, మరి సరైనటువంటి దాని మీద ప్రణాళిక లేదు. అభివృద్ధి పేరిట దేవాలయాన్ని ఏ విధంగా మూసేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఇటు బద్దిపోచమ్మ ఆలయ విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అవుతున్నా కూడా ఈ ఆలయాన్ని కనీసం ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మరి దీనికి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో డిపిఆర్ లేకుండా, దాని మీద ప్రణాళికలు లేకుండా అభివృద్ధి చేస్తామంటూ జూన్ 15 వరకు ఈ యొక్క దేవాలయంలో యథావిధిగా పూజలు నిర్వహిస్తాం కానీ భక్తుల ప్రవేశం లేదంటూ చెప్తున్నారని చెప్పి ఆలయ పరిరక్షణ సమితి సంబంధించిన వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి ఒక తెలంగాణ కాదు, పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఈ విధంగా చేయడం సమంజసం కాదని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ బంద్కు పిలిపించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. సునీత, రైట్ వేణు, థ్యాంక్ యూ.